రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ పై రూ. 25,000 భారీ బెనిఫిట్. హీరో మోటోకార్ప్ నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే రివాల్ట్ మోటార్ కంపెనీ వాళ్ళు మార్చి 31 లోపు ఎవరైతే రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి రూ. 25,000 వరకు బెనిఫిట్స్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఇందులో మీకు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉచితంగా అందిస్తామని చెప్తున్నారు. కొన్ని క్యాష్ బెనిఫిట్స్ కూడా అందిస్తామని చెప్తున్నారు అనమాట. సో డీటెయిల్ గా చూసినట్లయితే కన్స్యూమర్ డిస్కౌంట్ వచ్చి రూ. 8,000 వరకు ఉంటుందని చెప్తున్నారు మోడల్ బేస్ మీద. అలానే పిఎం మీడియా మొబిలిటీ స్కీమ్ సంబంధించిన రూ. 5,000 డిస్కౌంట్ ని కూడా వీళ్ళు బెనిఫిట్ కింద అది చూపిస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ఆఫర్ అనేది రివాల్ట్ RV1, రివాల్ట్ RV1 ప్లస్, రివాల్ట్ RV బ్లేజ్ ఎక్స్, రివాల్ట్ RV400 BRZ, అలానే రివాల్ట్ RV400 ఈ ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అన్నిటి మీద కూడా ఈ పర్టికులర్ బెనిఫిట్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మాక్సిమం వచ్చి 150 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది అందిస్తున్నారు అనమాట. రివాల్ట్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ బైక్ ని బట్టి అయితే వారంటీ అనేది డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ మీద వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హీరో మోటార్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఒక కొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. హీరో వేదా సిరీస్ నుంచే ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకురాబోతున్నారు. సో రీసెంట్ గా దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేది కెమెరాకి స్పాట్ అవడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఇమేజెస్ ప్రకారంగా చూసుకున్నది ఇందులో మనకి USD సస్పెన్షన్, రేర్ సైడ్ వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ బైక్ కనిపిస్తుంది. దీంతో పాటుగా 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో కూడా ఇందులో యూస్ చేసినట్టు తెలుసు. సుమారుగా 250cc సెగ్మెంట్ లో హీరో మోటార్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ బైక్ డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అలానే TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ బైక్ లో అయితే యూస్ చేస్తుంది అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో ఇందులో ఎటువంటి బ్యాటరీ ప్యాక్ యూస్ చేశారు, ఎంత రేంజ్ ఉంటుంది, ఎంత టాప్ స్పీడ్ లభిస్తుంది ఫీచర్స్ అయితే మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. బట్ త్వరలోనే హీరో మోటార్ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అయితే గంగా ఎక్స్ప్రెస్ వే అయితే నిర్మిస్తున్నారన్నమాట. వెస్ట్ మరియు ఈస్ట్ ఉత్తరప్రదేశ్ ని కనెక్ట్ చేసే విధంగా 594 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే అయితే నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా కొన్ని ఎమ్యూనిటీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. హై స్పీడ్ ఇంటర్నెట్ కానివ్వండి, సెక్యూరిటీ కోసం 24/7 CCTV కెమెరాస్ కానివ్వండి, వీటితో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడే కస్టమర్స్ కోసం DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోయేలాగా హై రేటెడ్ DC ఫాస్ట్ ఛార్జింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు భారతదేశంలో 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో రాజస్థాన్ లో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో రీసెంట్ గా హోండా కంపెనీ వాళ్ళు హోండా జీరో ఆల్ఫా అని తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ని కూడా రివీల్ చేశారన్నమాట. సో భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్ లో అయితే వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే పెట్టబోతున్నారు. సో ఈ ప్లాంట్ ద్వారా అటు ఈవీ ఎకో సిస్టమ్ తో పాటుగా అక్కడ కొత్తగా కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ అయితే కవాసాకి కంపెనీ వాళ్ళు సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ బైక్ అయితే డెవలప్ చేస్తున్నారు. దీనికోసం వీళ్ళకి ఒక పేటెంట్ కూడా వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఒక మాడ్యులర్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. అంటే బైక్ సంబంధించిన డిజైన్ ఏదైతే ఉంటుందో డిజైన్ సేమ్ గా ఉంటుంది. బట్ అందులో ఉన్న మోటార్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకునే విధంగా కస్టమర్ తగ్గట్టుగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. దానికి 5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే 6 కిలోవాట్ చేంజ్ చేసుకోవడం, లేకపోతే ఇంకా తక్కువ కెపాసిటీ 4 కిలోవాట్ చేయించుకోవడం, అలానే మోటార్ కెపాసిటీ కావాలంటే మోటార్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం, ఇలా మల్టిపుల్ వేస్ లో మాడ్యులర్ కాన్సెప్ట్ తో కవాసాకి కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే కవాసాకి కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పార్లమెంట్ లో రీసెంట్ గా ఎలక్ట్రిక్ కార్లు కూడా సబ్సిడీస్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే వినిపించింది అనమాట. యాజ్ ఆఫ్ నో మనకి పిఎం మీడియా మొబిలిటీ స్కీమ్ కింద ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా సబ్సిడీస్ అయితే అందించారు. బట్ ఎలక్ట్రిక్ కార్ల మీద రీసెంట్ గా అయితే సబ్సిడీస్ తొలగించడం ద్వారా ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేట్లు పెరగడం జరిగింది అనమాట. సో కంపేర్ విత్ మనకి డీజిల్ లేదా పెట్రోల్ కార్లతో రేట్లతో పోల్చుకున్నట్లయితే ఈ రోజుకి కూడా ఎలక్ట్రిక్ కార్ల రేట్లు అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో మన ఎలక్ట్రిక్ కార్లు కూడా సబ్సిడీస్ ఇస్తే కనుక ఎలక్ట్రిక్ కార్ల యొక్క అడాప్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనే ఒక వాదన వినిపించింది అనమాట. మరి ఫైనల్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉందన్నమాట. ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా ప్రత్యేకంగా ఏమైనా సబ్సిడీస్ ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ లేదా లోటస్ కంపెనీ వాళ్ళు సరికొత్త లోటస్ హైబ్రిడ్ అనే ఒక కొత్త కార్ అయితే డెవలప్ చేశారు అనమాట. ఈ కార్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏకంగా 700 కిలోవాట్ల
పీక్ పవర్ అవుట్పుట్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 1200 కిలోమీటర్ల రేంజ్ అనేది సాధ్యమవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. అండ్ ఈ కార్ లోపల పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో ఇది ఒక జనరేటర్ కింద అయితే యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్ వెహికల్ కింద కూడా ఉపయోగించవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఇది ఒక హైబ్రిడ్ ఎకో సిస్టమ్ లో డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ కార్ అని చెప్తున్నారు. సో దీనికి తగ్గట్టుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాగ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ని మోస్ట్ పవర్ఫుల్ వెహికల్ అయితే లోటస్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. ఇక 1200 కిలోమీటర్ రేంజ్ అయితే ఉందో ఇందులో 350 కిలోమీటర్ రేంజ్ వచ్చి ఈవీ బ్యాటరీ ద్వారా వస్తుంది అనమాట. 70 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ద్వారా. మరి మిగిలిన రేంజ్ ఏదైతే ఉందో 52 లీటర్ల పెట్రోల్ ఫిల్ చేస్తే గనక మిగిలిన రేంజ్ అనేది సాధ్యమవుతుంది అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ వెహికల్ ఏదైతే ఉందో 900 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద పనిచేస్తుంది అనమాట. 80% ఛార్జ్ చేయడానికి కేవలం 9 నిమిషాలు మాత్రమే టైం పడుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కార్గో మ్యాటర్స్ అనే కంపెనీ వాళ్ళు భారతదేశంలోని మదనపల్లిలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో లైట్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో మొదటి 50 కోట్ల రూపాయలు లైట్ కమర్షియల్ వెహికల్స్ కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయడం కోసం యూజ్ చేస్తారంట. మొదటి ఫేజ్ వచ్చి 12 నెలల నుంచి 18 నెలల పాటు టైం అయితే పడుతుందని చెప్తున్నారు. సెకండ్ ఫేజ్ వచ్చి 24 నెలలు అయితే కంప్లీట్ చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. వన్స్ ఈ ఫ్యాక్టరీ కంప్లీట్ అయితే కనుక డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సుమారుగా 1000 నుంచి 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్ అనే ఒక సరికొత్త క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఇందులో భాగంగా ఎవరైతే పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్ అవుతారో, ముఖ్యంగా విన్ఫాస్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారో వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఇచ్చే సాధారణ డిస్కౌంట్ తో పాటుగా అడిషనల్ గా ఇంకొక 3 నుంచి 5% వరకు డిస్కౌంట్ అయితే అందించబోతున్నారు అనమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క అమ్మకాలను పెంచుకోవడం కోసం విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు అనమాట. సో ఫైనాన్షియల్ ప్రకారంగా కొంత బెనిఫిట్ అయితే లభిస్తుంది, ఎక్స్చేంజ్ పరంగా మరికొంత బెనిఫిట్ అయితే ఈ యూజర్స్ కి అయితే అందించబోతుంది విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు. ఇక నెక్స్ట్ అయితే కైనెటిక్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు 40 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది రైజ్ చేశారన్నమాట. ఈ ఫండింగ్ ని తమ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మరింతగా ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ ఫండ్స్ అనేది యూజ్ చేసుకోబోతున్నారు. సో కైనెటిక్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని మరియు వాళ్ళ యొక్క ప్రొడక్షన్ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ఫండ్ అయితే యూజ్ చేసుకోబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళు 1.6 మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తాం అనేది ప్రకటించారనమాట. ఈ 1.6 మెగావాట్ ఛార్జర్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తాడేపల్లి ప్రాంతంలో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో మల్టిపుల్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయి అనమాట. డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ 120 కిలోవాట్ 180 కిలోవాట్ కెపాసిటీస్ తో అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ 1.6 మెగావాట్ కెపాసిటీతో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఎట్ ఏ టైం ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రక్స్ కానివ్వండి ఛార్జింగ్ చేసుకునే విధంగా ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీనికోసం వీళ్ళు ఎవ్రీ ట్రాన్స్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది. ఈ చివరిగా BYD కంపెనీ వాళ్ళు భారతదేశంలోనే తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇండియాలోనే వెహికల్స్ ని తయారు చేయడం ద్వారా లోకలైజేషన్ వల్ల ఇండియాలోనే వెహికల్స్ తయారు చేస్తే గనక ఇక్కడ వెహికల్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి BYD కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే BYD కార్లు ఏదైతే ఉన్నాయో చైనా నుంచి ఇక్కడికి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, దానివల్ల ట్యాక్సులు కూడా పడుతున్నాయి కాబట్టి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని చెప్పి BYD కంపెనీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే జీలియో కంపెనీ వాళ్ళు ఎక్స్మెన్ ప్లస్ అనే ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వెనక వైపు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్, ముందు వైపు 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తున్నాం అనేది చెప్తున్నారు. BLDC హబ్ మోటార్ తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అలానే లిథియం బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. లిథియం తో IS 120 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. లిథియం బ్యాటరీ ప్యాక్ తో అయితే 4 to 5 అవర్స్ ఛార్జింగ్ టైం ఉంటుందని చెప్తున్నారు. అదే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే 7 to 8 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైసింగ్ వచ్చి 60,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ కస్టమర్లకి ఒక సూపర్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో విన్ఫాస్ట్ కంపెనీ సంబంధించిన కస్టమర్లు ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారో, సో విన్ఫాస్ట్ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లో ఎవరైనా సరే 2029 సంవత్సరం వరకు కూడా ఉచితంగా ఛార్జింగ్ అయితే అందిస్తామని చెప్పి ఆ కంపెనీ అయితే ప్రకటించారన్నమాట. సో విన్ఫాస్ట్ సంబంధించిన VF6 కానివ్వండి, US7 ఎలక్ట్రిక్ కార్స్ ఆల్రెడీ భారతదేశ మార్కెట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ యూస్ ఎవరైనా కూడా విన్ఫాస్ట్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఉచితంగా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు 2029 సంవత్సరం వరకు. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరుకు చెందిన రెబాల్ట్ అనే కంపెనీ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన స్టాఫ్ మరియు వాళ్ళ ఆఫీసెస్ రిలేటెడ్ క్యాంపసెస్ వద్ద 18 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు అనమాట. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మరియు ఎలక్ట్రిక్ 4 వీలర్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని అయితే కంపెనీలు చెప్తున్నారు. ఇక రెబాల్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇప్పటికీ 700 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 4 వీలర్స్ కోసం ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీకి చెందిన కాలర్ రివ్యూ అనే ఒక కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి
ఒక చిన్న సైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది B2B పర్పస్ కోసం అయితే డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 2 రకాల ప్రైజెస్తో తీసుకొచ్చారు. 90,000 రూపాయలు అలానే 80,000 రూపాయల సెగ్మెంట్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చని చెప్తున్నారు. 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, LFP బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 135 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో BLDC మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 150 కేజీల వరకు లోడ్ కెపాసిటీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ముఖ్యంగా B2B పర్పస్ కోసం ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్ కానివ్వండి, లోడ్ క్యారింగ్ పర్పస్ కోసం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారని అయితే కంపెనీలు అయితే చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు వచ్చి మూన్ అనమాట. ఇనిషియల్గా వీళ్ళు టైర్ 1, టైర్ 2 సిటీస్ని అయితే ఫోకస్ చేస్తాం అనేది చెప్తున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పాండ్ చేస్తాం అనేది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటకలోని సుయోనో కంపెనీ వాళ్ళ పవర్ టెన్ ప్లాంట్కి అయితే అప్రూవల్ అయితే వచ్చేసింది అనమాట. అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న మోటార్ కానివ్వండి, లేకపోతే అందులో ఉన్న కంట్రోల్ కానివ్వండి, పవర్ టెన్ అని అయితే పిలుస్తారు అనమాట. సో దీన్ని తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, దాంతోపాటు దాన్ని వ్యాలిడేషన్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ అయితే వీళ్ళు డెవలప్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. సో మార్కెట్లో ఎవరైనా కొత్త మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానీ డెవలప్ చేసి దాన్ని వ్యాలిడేషన్ చేసే ఫెసిలిటీ అనమాట ఇది. సో దాంతోపాటు వేరే మోటార్స్ కానివ్వండి, కంట్రోల్స్ కూడా తయారు చేయగలుగుతారు. అలాంటి ఒక ప్లాంట్కి అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అయితే అప్రూవల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్లాంట్ వచ్చి 250 కోట్ల రూపాయలు పెట్టుబడితో అయితే దీని అయితే పెట్టబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ఇప్పటి వరకు ఎవరైతే 2024 సంవత్సరం నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క డెలివరీస్ ఇచ్చారో ఆ రోజు నుంచి మార్చి 2026 సంవత్సరం వరకు తమ కస్టమర్స్ అందరూ కలిపి 3.2 కోట్ల కిలోమీటర్లు అయితే ప్రయాణించినట్టుగా అయితే ఆ కంపెనీలు చెప్తున్నారన్నమాట. సో దీనివల్ల భారీగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది తగ్గినట్టుగా అయితే చెప్తున్నారు. ఈవీ కస్టమర్స్ కూడా చాలా భారీ మొత్తంలో డబ్బులు కూడా సేవ్ చేసుకున్నారని అయితే చెప్తున్నారన్నమాట. అలానే 2020 సంవత్సరం క్యాలెండర్ ఇయర్ లో ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 376% గ్రోత్ రేట్ ని కూడా నమోదు చేసినట్టుగా అయితే ఆ కంపెనీలు అయితే చెప్తున్నారు. ఓబెన్ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే ఓబెన్ రార్ ఈజీ వంటి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ప్రజెంట్ మార్కెట్ లో అయితే అందిస్తున్నారు అనమాట. సో ఓబెన్ రార్ ఏదైతే ఎలక్ట్రిక్ బైక్ ఏదైతుందో కాస్త పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన రివ్యూ వీడియోస్ని కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు మరియు బోల్ట్ ఎర్త్ కంపెనీ వాళ్ళు అయితే కొలాబరేట్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు Type 6 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే బోల్ట్ ఎర్త్ వాళ్ళు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అవి అల్ట్రావైలెట్ సంబంధించిన X47 ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి, లేకపోతే అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్స్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారన్నమాట. సో ఈ Type 6 ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఏంటంటే సుమారుగా ఒక 1 అవర్ లోపే అల్ట్రావైలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనేది కంపెనీలు చెప్తున్నారు. ఇక అల్ట్రావైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్లో అప్ టు 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్స్ అనేది కంపెనీలు అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.